హరే కృష్ణ అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీల ప్రభుపాద లీలామృతం యొక్క కక్షంలోకి. సో ఈరోజు మనం చర్చించుకునే అధ్యాయం మొదలు పెడుతున్నాము. ప్లీజ్ డిస్ట్రిబ్యూట్ బుక్స్, దయచేసి పుస్తకాల్ని వితరణ చేయండి అనే ఈ కోరిక అనమాట ప్రభుపాద వారిది. సో ఎలా ఇస్కాన్లో పుస్తకాల యొక్క వితరణ అంటే బుక్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా మొదలైంది, ఎలా పెరిగింది, ఇదంతా కూడా ప్రభుపాద వారికి ఎంత ఆనందాన్ని ప్రసాదించింది, ప్రభుపాద వారి యొక్క కోరిక, ఇవన్నీ విషయాలు కూడా మనము చర్చించుకుంటాం ఈ అధ్యాయంలో. సో ఇప్పటివరకు మనం చూసాము ప్రభుపాద వారి యొక్క ఏప్రిల్ మాసం 1975 వరకు రామనవమి సెలబ్రేషన్, అంటే రామనవమిలో కృష్ణ బలరాం మందిరం యొక్క ఉద్బోధన అక్కడి వరకు చూసాం మనము. కానీ ఈ సమయాల్లో ముఖ్యమైన అంగం ఇస్కాన్ ప్రభుపాద వారి యొక్క ఈ మూమెంట్లో ముఖ్యమైన అంగం ప్రచారానికి ఏంటంటే బుక్ డిస్ట్రిబ్యూషన్. ఇది ఎలా జరిగింది, ఎలా మొదలయ్యింది, ఎలా పెరిగింది, భక్తుల్లో ఉత్సాహం ఇదంతా ఎలా జరిగింది, ప్రేరణ వాళ్ళకి ఎలా కలిగింది, రకరకాల స్టోరీస్ అన్నీ కూడా సంబంధించిందంతా కూడా 1970 నుంచి స్టార్ట్ అవుతూ మనం చూస్తాము. భక్తులు ఎలా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేశారనే విషయాలు చర్చించుకొని దాని తర్వాత ప్రస్తుతం 1975లో ఉన్నాం మనము. అక్కడ నుంచి మనం కంటిన్యూ చేద్దామంట. సో ఇక్కడ ఇప్పటివరకు మనం ముఖ్యంగా ప్రభుపాద వారు మాయాపూర్, బృందావన్, ఇంకా బాంబే, ఇంకా మిగతా ప్రదేశాలు భారతంలో ఎలా ప్రచారం చేశారు, ఇన్ జనరల్ ప్రచారం ఎలా జరిగింది, ప్రచార కార్యక్రమాల గురించి చర్చించుకుంటూ వచ్చాము. కానీ ఇదొక్క బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈరోజు చూద్దామంట. సో ఇప్పుడు మనము శాన్ ఫ్రాన్సిస్కోలో జూలై 5, 1970లో జరిగిన రథయాత్ర ఘటన నుంచి అది మొదలవుతుంది దీని ఫ్లో. ఈ 5 సంవత్సరాల్లో ఎలా పెరిగింది బుక్ డిస్ట్రిబ్యూషన్ అనే విషయాలు మనం చర్చించుకుందాం. సో శ్రీల ప్రభుపాద వారు అప్పుడు 1970లో శాన్ ఫ్రాన్సిస్కోలో రథయాత్ర జరుగుతున్నప్పుడు అక్కడ అటెండ్ అయ్యారు. చాలా చల్లటి వాతావరణం అయినప్పటికీ ఎంతో ఉత్సాహంతో 10,000 మంది ఆ రథయాత్రలో ఉత్సవంలో పాల్గొన్నారు. దీని గురించి మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. ఎలా రథయాత్ర జరిగింది, ఎంత చక్కగా జరిగిందనే విషయాలు. అక్కడ ఎంతోమంది వచ్చారు, తర్వాత రథయాత్రలో పాల్గొన్నారు, తర్వాత ఆడిటోరియంకి వెళ్ళారు, అక్కడ ప్రభుపాద వారు లెక్చర్ విన్నారు, అదంతా జరిగింది. దాని తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా వేలాది మందికి ప్రసాదం ఏర్పాటు అనేది చేశారు. భక్తులందరూ అందరూ ప్రసాదం తీసుకున్నారు వేలాది సంఖ్యలో. ఆ విధంగా ఇవన్నీ మనం హైలైట్స్ చూసాము. కానీ మధ్యలో ఒక ఇంపార్టెంట్ ఘటన జరిగింది. అదేంటంటే అలా మధ్యలో జరుగుతున్నప్పుడు ఈ రథయాత్రలో ఒక భక్తుడు ఒక 1/2 డజన్ కాపీలు భగవంతుడు కృష్ణుడి యొక్క పుస్తకం ఒకటి ఉంది కదా, లీలా పురుషోత్తముడు శ్రీకృష్ణుడు. ఈ లీలా పురుషోత్తమ శ్రీకృష్ణుడి యొక్క పుస్తకం అప్పట్లో 3 భాగాల్లో పబ్లిష్ అయిందనమాట, ప్రింట్ అయిందనమాట. 3 భాగాలు, 3 పుస్తకాల్లో. సో మొదటి పుస్తకం అప్పుడే ఫస్ట్ ప్రింట్ అయిందనమాట. 1/2 డజన్ కాపీలు, శాంపిల్ కాపీలు ప్రభుపాద వారికి చూపిద్దామనేసి ఒక భక్తుడు తీసుకుని హడావిడిగా ఆ రథయాత్ర రోజే మధ్యలోనే వచ్చేశారు. ఆ ప్రభుపాదుల వారు ఆయన చేతిలో అలా లీలా పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవంతుడి యొక్క పుస్తకాన్ని చూడగానే ఆ చేతిలో తీసుకొని ఎంతో ఆనందంతో, ఉత్సాహంతో ప్రభుపాద వారు ఆ మధ్యలోనే తిరిగేస్తూ ఫస్ట్ పైన కవర్, ఫ్రంట్ కవర్, రాధాకృష్ణులు ఫ్రంట్ కవర్ చూశారు. కృష్ణ అని అలా ఎర్రటి రంగులో పెద్ద అక్షరాలతో రాశారు. దాని తర్వాత లోపలంతా కూడా అద్భుతమైన ప్రింటింగు, పేజీ క్వాలిటీ, ఇంకా పిక్చర్స్ అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. సో ప్రభుపాద వారు చూశారు. ఇంకా చాలా పెద్ద సైజు అనమాట ఇది, అంటే 7.5 by 10.5 ఇంచెస్ సైజు, చాలా పెద్ద సైజు పుస్తకం ఫస్ట్లో ప్రింట్ అయింది కృష్ణ బుక్. ఆ సిల్వర్ కలర్ కవర్ ఉంటుంది దానికి, దాని మీద రాధాకృష్ణలో ఒక పిక్చర్ ఉంటుంది, కృష్ణ అని సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని గట్టిగా రాసి ఉంటుంది. సో ఈ విధంగా ప్రభుపాద వారు చూసి చాలా ఆనందపడ్డారు. ఆ ప్రభుపాద వారు అలా తిరిగేసి చూస్తుంటే ఆ పుస్తకాన్ని ఇంకా భక్తులందరూ కూడా ప్రభుపాద వారి పక్క నుంచి, వెనక నుంచి, పైనుంచి అందరూ తొంగి చూస్తున్నారనమాట అసలు. ఎందుకంటే ఫస్ట్ టైం ఇప్పుడే ప్రింట్ అయ్యి వచ్చింది పుస్తకం. అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారనమాట. ఆ విధంగా ప్రభుపాద వారు చాలా బాగా వచ్చింది, అద్భుతం అని ప్రభుపాద వారు దాన్ని ప్రశంసిస్తూ అలా ప్రతి పేజీని టర్న్ చూసుకుంటూ తర్వాత అన్నారనమాట, ఇది చాలా విలువైన పుస్తకం. సో వెంటనే ప్రభుపాద వారు అక్కడే రథయాత్రలో అనౌన్స్ చేయడం మొదలుపెట్టారు, ఇప్పుడే కొత్తగా ప్రింట్ అయ్యి వచ్చింది పుస్తకం, అందరూ కూడా ఈ కృష్ణుడి యొక్క లీలా పురుషోత్తమ శ్రీకృష్ణ పుస్తకాన్ని చదవాల్సిందే. అలా ఒక చేతిలో ప్రభుపాద వారు ఆ పుస్తకాన్ని పట్టుకొని
ఇంకా మిగతా పుస్తకాలు అంటూ ఉన్నాయి 6 డజను, ఇంకా 5 ముందే ఉన్నాయి ఆయన ముందే. సో ఎవరైనా సరే ఇది చదవాలనుకుంటే, తీసుకోవాలనుకుంటే ముందుకు వచ్చి నా దగ్గర నుంచి ఇప్పుడే కొనుక్కోండి అని ప్రభుపాల్ వారు అనౌన్స్మెంట్ చేశారు. అలా అనగానే అందరూ వెంటనే చేతిలోంచి జేబుల్లోంచి డబ్బులు తీసి $10 ఇలా ముందుకు ఇచ్చేసి, ప్రభుపాల్ నాకు కాపీ, నాకు కావాలి, నాకు కావాలి, నాకు ఇవ్వండి అని అడగడం, గట్టిగా అరవడం మొదలు పెట్టేశారనమాట. నాకు కావాలి. అక్కడ ఉన్నవే 6 కాపీలు అందరూ అడిగేశారు. ప్రభుపాల్ వారు వెంటనే 6 డజన్ కాపీలు పనిచేశారు. ఒక్క క్షణంలో అయిపోయినాయి అనమాట కాపీసు. ఒక్కటి తన కోసం కూడా ఉంచుకోలేదు. ఫస్ట్ కాపీ వచ్చింది, ప్రభుపాల్ వారు తన కోసం కూడా ఉంచుకోలేదు, అది తర్వాత చూద్దామని కూడా వెంటనే వితరణ చేసేసారు స్పాట్. ఇప్పుడు రాగానే ఇలా డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి అన్నమాట. సో భక్తులందరూ ఎంతో ఆనందంగా వాళ్ళు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒకరు ఉన్నాయి 6 పుస్తకాలు, చాలామంది ఉన్నారు అక్కడ. ఎవరైతే పుస్తకం తీసుకున్నారో వాళ్ళందరూ గుమ్ముగూడేసి అందరూ భక్తులందరూ కూడా ఏముంది చూద్దామని. సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు కృష్ణుడి యొక్క లీలల్ని ఫస్ట్ టైం చెప్పాలంటే అమెరికాలో భక్తులందరూ కూడా, శిష్యులందరూ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు కృష్ణుడి లీలల గురించి తెలుసుకోగలుగుతారు. ఈ విధంగా ఈ ఘటనకు సంబంధించి అంటే ఇలా ప్రభుపాల్ వారి మూడ్, బుక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మూడ్ ఏంటనేది వ్యక్తం చేస్తూ బ్రహ్మానంద ప్రభు ఒక పాస్ట్ టైం షేర్ చేస్తారనమాట. ఒకసారి ఇలాగే ప్రభుపాల్ వారు ఒకసారి న్యూయార్క్లో ఉన్నప్పుడు, చాలా ముందు దీనికన్నా 1967లో 26 సెకండ్ అవెన్యూ న్యూయార్క్ సిటీలో ఉన్నప్పుడు అక్కడ ఇలాగే ఒక అడ్వాన్స్ శాంపుల్ కాపీ వచ్చిందనమాట. జస్ట్ ఫస్ట్ ప్రింట్ అయ్యి టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య, అంటే చైతన్య మహాప్రభు యొక్క శిక్షణలు, బోధనలు. సో ఇలా ప్రభుపాదులు వారి చేతిలో బుక్కు రాగానే ప్రభుపాదులు వారు వెంటనే చూసి వెంటనే ముందు కూర్చొని ఉన్న వ్యక్తికి ఇచ్చేశారు ఆ పుస్తకాన్ని. అంటే ఆ పుస్తకం కోసం ప్రభుపాదులు వారు ఎంతగానో ఎదురు చూశారనమాట. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి అది పెండింగ్లో ఉందన్నమాట ఈ పుస్తకం అనేది. అది ఇలాంటి వ్యక్తికి ఇచ్చేశారంటే ప్రభుపాల్ వారు కూడా, అంటే ప్రభుపాల్ వారికి పుస్తకం వితరణ చేయాలని, డిస్ట్రిబ్యూషన్ చేయాలి అందరికీ అనేది ఎంత కోరిక అనేది ఈ యొక్క పాస్ట్ టైం ద్వారా కూడా మనకు తెలుస్తుందని చెప్తున్నారు. ఒక డివోటీ సత్యవ్రత ప్రభు అన్నమాట. ఆయన ప్రభుపాల్ వారి శిష్యులే, కాకపోతే మిగతా తన ఒక గాడ్ బ్రదర్స్, గురు భ్రాతలతో ఏదో చిన్న చిన్న వివాదాల్లో గొడవలు పడేసి వదిలేసి వెళ్ళిపోయారనమాట. నేను ఉండను ఇంకా ఇస్కాన్లో, ఇలాంటి ఇస్కాన్లో అని వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ ఏదో కారణంగా మళ్ళీ ఆయనకి ఏమనిపించిందో మళ్ళీ వచ్చాడు. అలా ప్రభుపాల్ వారు ఆయనకి నచ్చ చెప్తున్నారు, బుజ్జగిస్తున్నారు. సో అలా మాట్లాడుతున్నారనమాట. అలాంటి ఆయనకి వెంటనే ప్రభుపాల్ వారు వచ్చిన పుస్తకాన్ని ప్రభుపాల్ వారు యాక్చువల్లీ సరిగ్గా మొత్తం కంప్లీట్గా చూడలేదు, కాపీ కూడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా. అండ్ ఇది పబ్లిష్ అవ్వడానికి ప్రభుపాల్ వారు దీనికోసం అనేసి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇలా రాగానే ప్రభుపాల్ వారు వెంటనే, అంటే అతను ఇంకా ఇప్పుడు స్టేబుల్గా కూడా లేడు భక్తిలో, అంటే ఉంటాడో వెళ్ళిపోతాడో ఇస్కాన్లో అన్న విధంగా ఉంది ఆయన పరిస్థితి అని ప్రభుపాల్ వారు ఆయనకి ఇచ్చేశారు పుస్తకం వెంటనే. సో ఈ విధంగా ప్రభుపాల్ వారి యొక్క ఉద్దేశం అనమాట, ఆయన కోరిక బుక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి. ఆ సత్యవ్రత ప్రభు ఆ పుస్తకం తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడు ఇస్కాన్లో కనిపించలేదు, రాలేదు తిరిగి. సో మెయిన్ ఏంటంటే ప్రభుపాల్ వారి కోరిక ఏంటి, బుక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఇచ్ఛ ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో అదే శిష్యులందరూ కూడా గ్రహించారనమాట. ప్రభుపాల్ వారికి పుస్తకాలు ఆయన వితరణ చేస్తే ప్రభుపాల్ వారు బాగా సంతృప్తి చెందుతారు అని, ఇంకా అంతేకాకుండా ఈ పుస్తకాల ద్వారా ప్రచారం చాలా బాగా జరగవచ్చు అనేసి ప్రతి ఒక్కరు కూడా ఎలా మరి పుస్తకాలను ప్రచారం చేయడం. ముందైతే భగవద్ దర్శనం మ్యాగజైన్ అనేది స్టార్టింగ్ నుంచి ప్రింట్ అవుతుంది. అదేంటంటే చిన్న మ్యాగజైను, ఎక్కువ డబ్బులు కూడా కాదు దానికి, దాన్ని ఈజీగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట. చాలా తక్కువ కాస్ట్ కాబట్టి వెంటనే జనాలు ఇచ్చేసేవారు. కానీ ఇప్పుడు ఈ కృష్ణ బుక్ కానీ తర్వాత 1967లో ఎప్పుడైతే ప్రింట్ అయిందో టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య, అదే చైతన్య మహాప్రభు యొక్క బోధనలు, ఈ పుస్తకాలన్నీ కొంచెం లావుగా ఉంటాయి, రేటు కూడా ఎక్కువ. ఇంకా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, లావు పుస్తకాలని కొంచెం జనాలకి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది, పంచడం అనేది, సేల్ చేయడం అనేది కొంచెం కష్టం అనేసి ప్రభుపాల్ వారు అంటే ప్రభుపాల్ వారు కాదు, తన శిష్యులందరూ ఆలోచిస్తున్నారన్నమాట. ఎప్పుడైతే ఫస్ట్ టైము ఇలా ఒక ట్రక్ నిండా పుస్తకాలు వచ్చాయి లార్డ్ చైతన్య టీచింగ్స్, అవి చైతన్య మహాప్రభు బోధనవి, అవన్నీ కూడా అన్లోడ్ చేశారు 26 సెకండ్ అవెన్యూలో, ఇదే ప్లేస్లో, ఆ సెంటర్లోనే. అక్కడ నుంచి మిగతా సెంటర్లు లాస్ ఏంజలీస్, శాన్ ఫ్రాన్సిస్కో, బోస్టన్, మాంట్రియల్, ఇంకా మిగతా చోట్ల అన్నిటి కూడా పంపించేశారు. కాకపోతే
అన్ని పోయి ఆ పుస్తకాలు కూడా అన్ని చోట్లకి వెళ్ళి టెంపుల్లోనే గోడౌన్లోనే కూర్చున్నాయి, స్టోర్ రూమ్లోనే. దాన్ని ఎలా పంచాలి? మ్యాగజైన్ పంచడం ఈజీ, కాకపోతే ఇవి ఎలా పంచాలి అనేసి చాలా ఆలోచిస్తూ భక్తులు ఫస్ట్ బుక్ స్టాళ్ళల్లో వెళ్ళి అమ్మడానికి కానీ, ఆ స్టాల్లో పెట్టడానికి కానీ, ఈ విధంగా రకరకాలుగా ప్రయత్నించారు. కాకపోతే ఆ ప్రయత్నాల వల్ల పెద్దగా సేల్స్ ఏమి జరగలేదన్నమాట. సడన్గా ఒకరోజు ఏం జరిగిందంటే 1971 ఆ సంవత్సరంలో భక్తులు హరినామ సంకీర్తన చేసుకొని రిటర్న్ వస్తున్నారు. 2 బ్రహ్మచారులు అలా వెహికల్లో వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు గ్యాస్ స్టేషన్కి వెళ్ళారు, అంటే పెట్రోల్ బంక్ లాంటిది అనమాట. అక్కడికి వెళ్ళి గ్యాస్ ఫిల్లింగ్ చేసుకోవడానికి. అలా చేసుకుంటున్నప్పుడు అక్కడ వ్యక్తి గ్యాస్ ఫిల్ చేసిన తర్వాత దానికి పెట్రోల్ డబ్బులు అడిగారు. అడిగితే అప్పుడు భక్తులు అప్పటికే ఆయనతో మాట్లాడుతూ కృష్ణ లీలా పురుషోత్తం శ్రీకృష్ణ పుస్తకాన్ని చూపించారు. చూపిస్తూ మాట్లాడుతూ వాళ్ళు ఆయనకి కృష్ణ భక్తి గురించి, కృష్ణుడి గురించి, మహిమల గురించి చెప్తూ ప్రచారం చేస్తూ ఈ ఏదైతే నువ్వు పెట్రోల్ నింపావో దీనికి డబ్బులకి బదులుగా ఈ పుస్తకాన్ని ఉంచుకో అంటే అతను అంగీకరించి తీసేసుకున్నాడు పుస్తకాన్ని. డబ్బులు అడగలేదు. ఇంకా ఆశ్చర్యపోయారన్నమాట భక్తులు. అరే, మనం ఎలా కృష్ణుడి యొక్క పుస్తకాన్ని, ఇంత లావు పుస్తకం తిన ఎలా అమ్ముదామా, ఎలా అమ్మొచ్చా అని అనుకుంటున్నాము, ఇలా కూడా అమ్మొచ్చు అన్నమాట. సో సరే అనేసి ఇంకా వెంటనే అలా ప్రతి చోటుకు వెళ్ళి భక్తులు ఇంకా ఒక్కొక్క పుస్తకం తీసుకెళ్ళి పెట్రోల్ బంపే కానీ, గ్రాసరీ స్టోర్, మాల్లు కానీ, అలాంటి ఎక్కడైనా సరే ప్రదేశాల్లో జనాలు ఎక్కడైతే తిరుగుతుంటారో పట్టుకొని అడగడం అన్నమాట. లేకపోతే ఈ విధంగా ట్రై చేస్తున్నారు ఏదో విధంగా. అలా ఒక్కటి పుస్తకం అంటే ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క పుస్తకం సేల్ చేయడం మొదలైపోయింది. అది జరగడం, అది విన్న తర్వాత ఈ ఘటనలు విని కేశవ్ ప్రభు, ఆయన శాన్ ఫ్రాన్సిస్కో టెంపుల్ ప్రెసిడెంట్ అనమాట, వెంటనే అక్కడ ఉన్న జీబీసీ, ఆయన బ్రదరే అక్కడ సూపర్వైజర్ జీబీసీ కరందర్ ప్రభు, ఆయనకు వెంటనే తెలియజేశారు, ఇలా జరుగుతుంది, ఇలా అద్భుతంగా కృష్ణ యొక్క పుస్తకము వితరణ జరిగింది, ఇలా జరుగుతుంది అంటే కరందర్ ప్రభు అన్నాడు, అలాగే ఇంకా కొనసాగించండి, ఇంకా అలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయండి, ఇంకా పుస్తకాలు బాగా వితరణ అవ్వడానికి అని. సో ఇంకా చాలా ఎక్సైటెడ్గా ఇంకా భక్తులు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మందిరం నుంచి ఒక్కొక్కరు డోర్ టు డోర్ వెళ్ళడం స్టార్ట్ చేశారన్నమాట. ప్రతి ద్వారానికి ద్వారం వెళ్ళి డోర్ కొట్టి అడ్వర్టైజ్ అంటే పుస్తకాన్ని వితరణ చేయడం కోసం అందరికి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొనండి అని. అలా మెల్లిమెల్లిగా అందరూ 1-2 పుస్తకాల్లోనే డిస్ట్రిబ్యూట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ఒక ప్రభు, బుద్ధిమంత ప్రభు అనే ప్రభు, ఆయన ఆల్మోస్ట్ ప్రతిరోజు ఒక 5 పుస్తకాలు, కృష్ణుడి పుస్తకాలు సేల్ చేయడం మొదలుపెట్టారు. అది అప్పటికి అన్నిటికన్నా టాప్ అన్నమాట. అలా విన్న తర్వాత అలా ఒకరిని చూసి ఇంకొకరు, ఒక మందిరాన్ని చూసి ఇంకొక మందిరం, లాస్ ఏంజలీస్, శాండియాగో, డెన్వర్, అందరూ ఇలాగే పుస్తక వితరణ అనేది మొదలైంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా మొదలైంది. అంటే 1, 2, 3, 4, 5 పుస్తకాలు చేస్తూ వాళ్ళకి ఎంతో ఉత్సాహంతో, వాళ్ళకి దాంతో ప్రేరణ కలిగి ఇంకా చేయడానికి మిగతా మందిరాలన్నీ కూడా ఉత్సాహంతో చేయడం మొదలుపెట్టాయన్నమాట. ఆ విధంగా ఇప్పుడు అంతా అదొక ఫ్లో వచ్చేసింది. అందరు ఇప్పుడు పుస్తకాలు వితరణ చెయ్యగలము అనే ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్, ఉత్సాహంతో చేస్తున్నారు. ఇలా మెల్లిమెల్లిగా అందరూ కూడా ఈ ఒక్కసారి ఒక పుస్తకం ఒకరికి ఇచ్చినప్పుడు, వితరణ చేసినప్పుడు ఒక ఆనందం ఏదైతే కలుగుతుందో ఆ భక్తుడికి, అది ఆధ్యాత్మిక ఆనందం అన్నమాట. ఇదేదో బయట మార్కెటింగ్, సేల్స్ పర్సన్ వాళ్ళు సేల్ చేస్తారు కదా, వాళ్ళు చేసేది ఏంటంటే డబ్బుల కోసం, ఏదో కమిషన్ల కోసం సేల్ చేస్తారు. అలా చేసే ఆ కమిషన్ కోసం చేసి సేల్ చేసే ఒక ఆనందం ఉంటుంది, అది భౌతిక ఆనందం. కానీ ఇక్కడ పుస్తకాలు వితరణ చేయడం ద్వారా మనకు తెలుసు, భక్తులకు తెలుసు, ఇప్పుడు ఇతని జీవితం మారిపోతుంది, ఇతని యొక్క భౌతిక జగత్తులో ఈ దుఃఖ కష్టాలు ముగిసిపోతాయి. సో దానికి నేను ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక కారణం అవుతున్నాను అని ఆనందం అన్నమాట. భగవంతుడికి, కృష్ణుడికి ఆనందాన్ని ప్రసాదిస్తుంది ఈ విషయం, ప్రభుపాద వారిని ఆనందింపజేస్తుంది ఈ విషయం అనే ఒక ఆనందం. ఈ ఆనందం ఆధ్యాత్మిక ఆనందం, దీనికి భౌతిక ఆనందానికి పోలిక లేదనమాట. సో భక్తులు ఈ ఆనందం కోసం, ఈ ఆనందం పొందుతున్నారు కాబట్టి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా బుక్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నప్పుడు అలాగే డబ్బులు కూడా వస్తున్నాయి అన్నమాట, ఫండ్స్ కూడా వస్తున్నాయి. సో అది ఎలాగో జరుగుతుంది, అది కూడా ఆ బెనిఫిట్ కూడా వస్తుంది. సో ఈ విధంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏమన్నారంటే, ఇది
బయట వాళ్ళకి అర్థం కాదు ఈ ఆనందం. మన భక్తులు పుస్తకాలను వితరణ చేస్తే దాని ద్వారా భక్తులు ఏదైతే ఆస్వాదిస్తారో ఆనందాన్ని బయట వాళ్ళు అర్థం చేసుకోలేరు. అలాగైతే ఒక వ్యక్తి ఒక బాటిల్ లోపల హనీ ఉంది, అంటే మధు, తేనె ఉందనుకోండి, తేనె బాటిల్ ఉంది, బాటిల్ మూత మూసేసి ఉంది. బయట నుంచి మీరు ఎంత నాకినా కానీ ఆ తేనె యొక్క తీయదనాన్ని ఆస్వాదించలేరు. అలాగే బయట వాళ్ళు భక్తులు ఎక్స్పీరియన్స్ అనుభవించే ఆ ఆధ్యాత్మిక ఆనందాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. వాళ్ళు ఏమనుకుంటారో ఇతను కూడా మేము బుక్స్ ఏవో సేల్ చేస్తున్నాం, అలాగే వీళ్ళు బుక్స్ సేల్ చేస్తున్నారు, దాంతో ఆనందం ఉంది, ఇన్ని బుక్స్ సేల్ అయ్యారు, బాగా ఆనందపడిపోతున్నారు, అది అలాంటి ఆనందమేమో అనుకుంటారు. కానీ అలాంటిది కాదు, ఇది ఆధ్యాత్మిక ఆనందం. సో ఈ విధంగా అమ్మాయిలు, అబ్బాయిలు, స్త్రీలు, పురుషులు అందరూ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం మొదలుపెట్టారు అనమాట. ఇంకా అందరికీ తెలుసు ఈ పుస్తకాలు కనుక ఎవరైనా చేతిలో పడ్డాయంటే వాళ్ళు ఇంకా నరకానికి పోవడం ఫుల్ స్టాప్ అనమాట. అక్కడ నరకానికి ఎంట్రీ ఉండదు, ఇంకా వాళ్ళకి నరకానికి వెళ్ళరు వాళ్ళు, వాళ్ళ జీవితం ధన్యమైపోతుంది. కాబట్టి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. దాని తర్వాత మెల్లిమెల్లిగా 1971లో మొదలైన స్టార్టింగ్లో మధ్య అంటే హాఫ్ ఇయర్ అయ్యే వరకు 6 నెలల్లో ప్రతి వారంలో వందలాది కృష్ణుడి యొక్క పుస్తకాలు, లీలా పురుషోత్తం శ్రీకృష్ణుడి యొక్క పుస్తకాలు ప్రతి మందిరం ద్వారా వందలాది పుస్తకాలు సేల్ అవ్వడం అనేది జరిగిందనమాట. బుక్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. సో వెంటనే ప్రభుపాల్ వారి యొక్క అంటే బుక్ ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన వెంటనే సంకీర్తన్ న్యూస్ లెటర్ స్టార్ట్ చేస్తారు. అంటే ప్రతి ఒక్క మందిరం ఎన్ని పుస్తకాలు రెగ్యులర్గా ప్రతి మాసం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందనే రికార్డు లెటర్ తయారు చేసి అది ప్రభుపాల్ వారికి పంపిస్తున్నారు. అది చూశారు ప్రభుపాల్ వారు, ఎంతో ఆనందపడ్డారు. ఆల్మోస్ట్ ప్రభుపాల్ వారు ఆ లెటర్స్ అన్ని చూసి అర్థమైంది ఏంటంటే, ఒక్కరిని చూసి ఆ లెటర్లు అందరికి సర్క్యులేట్ అవుతున్నాయి. ఆ లెటర్లు చూసి ఒకరు చూసి, ఓ ఈ మందిరం ఇంత డిస్ట్రిబ్యూట్ చేసిందా, మేము ఇంకా చేయొచ్చు అనమాట, ఇన్ని చేయొచ్చు అనమాట, మేము చేస్తాం ఇంకా బాగా. అలా ఒకరిని చూసి ఇంకొకరు కాంపిటీషన్ అనుకోండి, లేకపోతే ఉత్సాహం, ప్రేరణ అనుకోండి, ఒకరిని చూసి ఒకరు ఇంకా ప్రేరణ పొంది ఇంకా కాంపిటీషన్గా ఇంకా బాగా పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందన్నమాట. సో అలాంటి ఒక న్యూస్ లెటర్లో కరందర్ ప్రభు రాశారనమాట ఈ విధంగా. ఇంకా ఆ న్యూస్ పేపర్ లెటర్లు చూసి కరందర్ ప్రభు ఇంకా భక్తులు ఇంకా పెంచాలి బుక్ డిస్ట్రిబ్యూషన్ అని ఒకటి రాశారు లెటరు. అందులో రీసెంట్లీ మేము ఒక ప్రోగ్రాంలో అన్ని పుస్తకాలు సేల్ చేస్తాం శాన్ ఫ్రాన్సిస్కో మందిరంలో. మొత్తానికి శాన్ ఫ్రాన్సిస్కో మందిరం ప్రతిరోజు 20 కృష్ణ పుస్తకాలని వితరణ చేస్తుంది. సో ఆ విధంగా చెబుతూ టెక్నిక్ ఏంటి, కేశవ ప్రభు ఏమంటున్నారంటే, మేము ముఖ్యమైన టెక్నిక్ ఏంటంటే ఇదే మా యొక్క దినంలో చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమంగా దీన్నే పెట్టుకున్నాం మేము. అంటే ఎలాగైనా సరే ఈ కార్యక్రమాన్ని బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలి మేము, ఇదే మెయిన్ థింగ్ మాకి. ప్రతిరోజు ఇలా భగవద్ దర్శనం మ్యాగజైన్లు ఇంకా కృష్ణ పుస్తకాలు తీసుకొని మేము వీధుల్లో ప్రతి ఇంటింటికి వెళ్ళి డోర్కి వెళ్ళి ప్రతి చోటుకి వెళ్ళి ప్రతి స్టోర్కి వెళ్ళి ప్రతి షాప్కి వెళ్ళి ఎక్కడైతే సరే ఎక్కడ వీలైతే అక్కడ ప్రతి చోట డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నిస్తాం. దీనికోసం మేము ఎంతో మా యొక్క తెలివిని బుద్ధిని మొత్తం వినియోగించి ఎలాగైనా సరే ఈ పుస్తకాలను వితరణ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో ఆ విధంగా చాలా సక్సెస్ఫుల్గా అందుకనే ఇలా పుస్తకాలు అనేది భగవంతుడి కృప ద్వారా జరుగుతుంది. సో ఈ విధంగా మేము దినంలో ఎంత సమయాన్ని పుస్తకాలు వితరణ చేయడానికి ఉపయోగించగలుగుతామో అంత ఉపయోగించడానికి ప్రయత్నిస్తాం. ఇదే మెయిన్ టెక్నిక్ అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. సో ఆ విధంగా ఈ విధంగా ప్రతి మాసము అలా జరుగుతుంది. ఇలా జరుగుతుంది. అలా ఒకసారి ప్రభుపాల్ వారి అన్నీ చూస్తూ న్యూస్ లెటర్లు చూస్తూ ఒకసారి ప్రభుపాల్ వారు ఇలా రాశారనమాట ఒక దీనికి జవాబుగా. ఈ కేశవ ప్రభు ఎవరైతే ఉన్నారో అతను ఈ యొక్క కృష్ణ బుక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క రాజు, కింగ్ అనేసి ప్రభుపాల్ వారు అన్నమాట. ఈ కేశవ ప్రభు కింగ్ అనేసి ప్రభుపాల్ వారు అనేసారనమాట. ప్రభుపాల్ వారు అన్నారు, ఇలా నేను చాలా రిపోర్ట్లు నాకు వస్తున్నాయి, ఎలా శాన్ ఫ్రాన్సిస్కో మందిరంలో భక్తులు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, వాళ్ళు నంబర్ 1గా ఉంటున్నారు, వాళ్ళని మించి ఎవరు చేయలేకపోతున్నారు. ఒక్కొక్కసారి అయితే వాళ్ళు ప్రతిరోజు 70 కృష్ణ పుస్తకాలు కూడా సేల్ చేస్తున్నారంట. ఇది నిజమైతే తప్పకుండా నేను తిరిగి యూఎస్కి వస్తాను. అప్పటికి ప్రభుపాల్ వారు బాంబేలో ఉన్నారు, అదే భారతదేశంలో ఉన్నారు. సో అయినా చెప్తున్నారు ప్రభుపాల్ వారు,
నేను తిరిగి వచ్చి యూఎస్కి వచ్చినప్పుడు మీ టెంపుల్లోనే వారం రోజుల పాటు ఉంటాను. ఇలా మీరు నా యొక్క పుస్తకాలని వితరణ చేసి నాకు ఎంతో ప్రేరణనిస్తున్నారు. ఇంకా ఇంకా పుస్తకాలు నేను రాయాలి అనే ప్రేరణ నాకు కలుగుతుంది అని ప్రభుపాల్ వారు రాశారనమాట. ఈ విధంగా మీరు ఈ పుస్తకాలని వితరణ చేసి నా గురువు గారు నాకు ఏదైతే ఆదేశం ఇచ్చారో ఆ ఆదేశాన్ని నేను పాలించడానికి మీరు నాకు చాలా సహాయపడుతున్నారు అనేసి నేను మీకు అందరికీ చాలా కృతజ్ఞుడిని అని కూడా ప్రభుపాల్ వారు తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ, తప్పకుండా కృష్ణుడు నీకు కోటి కోటి సార్లు మిలియన్స్ ఆఫ్ టైమ్స్ ఇంకా నీకు ఆశీర్వాదాన్ని కృపనిస్తారు ఈ యొక్క కార్యాన్ని చేసినందుకు. అంటే నార్మల్గా అందరికీ కృష్ణుడు యొక్క కృప లభిస్తుంది, కానీ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసిన వాళ్ళకి ప్రభుపాల్ వారిలా వాళ్ళకి కృష్ణుడు విశేషంగా కోటి సార్లు ఎక్కువ ఆశీర్వాదం కృప చూపిస్తారని చెప్పారు. ఈ విధంగా ప్రభుపాల్ వారు మీరందరూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా చాలా మంచి హెల్త్తో మీరు భక్తి చేసుకుంటున్నారు అక్కడ అని ప్రభుపాల్ వారు రాశారు శాన్ ఫ్రాన్సిస్కో మందిరానికి. సో ఇది ప్రతి ఆ లెటర్ కాపీ అన్ని టెంపుల్స్కి వెళ్ళిపోయింది. ముఖ్యంగా ఒక స్టేట్మెంటు, అదే ప్రభుపాదులు వారు చెప్పింది ఏంటంటే స్టేట్మెంటు, ఎవరైతే బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారో వాళ్ళకి కృష్ణుడి యొక్క కృప వేలు కాదు లక్షల కన్నా ఎక్కువగా రేట్లు ఎక్కువ కృప వస్తుంది, వాళ్ళకి ఆశీర్వాదం లభిస్తుంది, కృష్ణుడి యొక్క ఆశీర్వాదం వేల లక్షల రేట్లు ఎక్కువ. కాబట్టి ఇది అందరికీ ఒక సందేశాన్ని తెలియజేస్తుంది. మన జీవితంలో ముఖ్యమైన లక్ష్యం బుక్ డిస్ట్రిబ్యూషన్. సో ఈ విధంగా అందరికీ ఒక ఆదేశము ప్రభుపాల్ వారు ఏం కోరుకుంటున్నారు అనేది ఒక లెటర్ ఒక సెంటెన్స్ ద్వారా అర్థమైపోయింది. ఇలా ప్రభుపాల్ వారు కూడా తన వాక్యాల ద్వారా కూడా స్పష్టం చేసేసారనమాట. బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది మన టాప్ ప్రయారిటీ, అన్నిటికన్నా ముఖ్యమైనది మనకి బుక్ డిస్ట్రిబ్యూషన్ అని. నేను మీ యొక్క స్కోర్లు చూస్తున్నాను, ఎలా బుక్ డిస్ట్రిబ్యూషన్స్ మన భగవద్ దర్శన మ్యాగజైన్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో ఇది ఒక మంచి సైన్ అన్నమాట. మన ప్రచార కార్యక్రమం బాగా జరుగుతుంది అనే దానికి ఇది ఈ స్కోర్లే నిదర్శనం. మీరు ఎంతగా ఇలా ప్రచారం చేస్తారో బుక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మీ యొక్క స్ట్రెంగ్త్, మీ యొక్క శక్తి ఇంకా పెరుగుతుంది. ముఖ్యంగా నేను ఇది కోరుకుంటున్నాను, ఎంత వితరణ అయితే అంత మంచిదని. సో ప్రభుపాల్ వారి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పుస్తకాలు మార్కెట్లో ఎన్నో ఉన్నాయి, భౌతిక పుస్తకాలు, వాటన్నిటి ప్లేస్లో మన ఆధ్యాత్మిక పుస్తకాలు ఉండాలి. కనీసం ప్రతి ఇంటికి ఒక్క పుస్తకం అన్న ప్రభుపాల్ వారి ఒక గ్రంథం అన్న పుస్తకం అనేది ఆధ్యాత్మిక గ్రంథం అనేది ఉండాల్సిందే. సో ప్రభుపాల్ వారు ఈ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అలా ఒక వ్యక్తి ఒక పేజీ చదివినా సరే తన జీవితం మారిపోవచ్చు. ఈ విధంగా అలా చదివిన వాళ్ళలో 1% వాళ్ళైనా సరే భక్తులుగా మారిపోతే ప్రభుపాల్ వారు అన్నారు స్పష్టంగా, మొత్తం ప్రపంచమే మారిపోతుంది. మామూలుగా బయట వాళ్ళు అడ్వర్టైజర్స్ మార్కెటింగ్ వాళ్ళు ఒక 5% 5% సేల్ అయిపోతే సక్సెస్గా భావిస్తారు. కాకపోతే ప్రభుపాల్ వారు అలా తన పుస్తకాలు చదివిన వాళ్ళలో 1% మంది కూడా భక్తులుగా మారిపోతే మొత్తం ప్రపంచమే మారిపోతుందని ప్రభుపాల్ వారు అన్నారు. సో ఈ విధంగా అంటే ప్రభుపాల్ వారు ఇంత శక్తి ఈ పుస్తకాల్లో ఉందని మనకి తెలియజేస్తున్నారు అన్నమాట. అదే భగవద్గీతలో కూడా కృష్ణుడు రాశారు. ఇది ప్రభుపాల్ వారు ఎందుకు ఇంత 1% వచ్చినా అంత చేంజ్ అయిపోవచ్చు అంటున్నారంటే, మనుష్యానాం సహస్రేషు కేచిత్ యతతిష్టతి, వేలాది మందిలో ఎవరో ఒకరు భక్తులు అవుతారు. సో కాబట్టి అలా చాలా కష్టం భక్తులు అవ్వడం అనేది. అందుకనే ఒకవేళ అలా 1% అయినా భక్తులు అయిపోతే చదివిన వాళ్ళు మొత్తం ప్రపంచమే మారిపోతుందని ప్రభుపాల్ వారు అన్నారు. సో ఈ విధంగా మొత్తం ప్రపంచం అంతా కృష్ణ భావనామృతం అయిపోతుందన్నమాట. సో ప్రభుపాల్ వారు అందుకే కోరుకున్నారన్నమాట తన శిష్యులతో ఈ ప్రాముఖ్యత, ఎంత ప్రాముఖ్యతమైన ఈ కార్యక్రమం బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది. అందుకే తన యొక్క ఉత్తరాల ద్వారా కానీ తన ప్రవచనాల ద్వారా కానీ అన్ని వేస్లో కూడా ప్రభుపాల్ వారి విషయాన్ని వెల్లడించారు. సో ఈ విధంగా భగవంతుడు అంటే శ్రీకృష్ణుడు అనే విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకున్నారో వాళ్ళు తప్పకుండా చాలా ఉత్సాహంగా ప్రచారం చేయగలరు. వాళ్ళకి సక్సెస్ కంపల్సరీ వస్తుంది. ఇలా మీరు ప్రచారం చేస్తున్నారు, ఇది చాలా గొప్ప సేవ మీరు చేసే, మానవ జాతికి చేసే అన్నిటికన్నా గొప్ప సేవ బుక్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పారు.
ఇలా జయద్వైత మహారాజుకి రాశారు. ఈ పుస్తకాలు, ఈ మ్యాగజైన్స్ ఇవి మన అసలైన శక్తివంతమైన అస్త్రాలు. ఈ మాయా యొక్క అజ్ఞానంలో ఎవరైతే పడి ఉన్నారో ఆ అజ్ఞానాన్ని తొలగించడానికి, మాయ యొక్క ప్రభావాన్ని తొలగించడానికి అసలైన అస్త్రాలు ఈ పుస్తకాలు మనవి. కాబట్టి ఈ పుస్తకాలని ఎంత వితరణ చేయగలిగితే అంత వితరణ చేయండి. ఎంత వితరణ చేయగలిగితే మనం అందరూ వాళ్ళ ఆత్మహత్య వైపు వెళ్తున్నారు అంటే వాళ్ళందరినీ మనము రక్షించగలము. ఈ యొక్క పుస్తకాలు వాళ్ళందరినీ రక్షించగలవని జగదీష్ ప్రభుపాల్ వారు రాశారు. నేను మీ పుస్తకాల యొక్క సేల్స్ రిపోర్ట్ చూసి నేను చాలా ఆనందపడుతున్నాను. నువ్వు ఎంతో బాధ్యతను తీసుకున్నావు. నా యొక్క ఈ బాధ్యతను నువ్వు తీసుకొని ఇలా ఎక్కువ మంది ఇంకా మన పుస్తకాలు చదివే విధంగా నువ్వు దీన్ని ప్రచారం చేస్తున్నావు. యాక్చువల్లీ మన ప్రచారంకి ఇదే మెయిన్ అంగము. సో ఇంతగా వేరే ఏ ఆందోళన కానీ ఏ సంస్థ కానీ ఇంత బాగా బుక్స్ని డిస్ట్రిబ్యూషన్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి అటువంటి అథారిటీ కూడా లేదు ప్రచారం చేయడానికి. మన పుస్తకాల్లో ఎంత పవర్ ఉందంటే ఒక్కసారి ఎవరైనా మన పుస్తకాల్లో ఉన్న సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే తప్పకుండా చదివితే తప్పకుండా అతను కన్విన్స్ అవ్వాల్సిందే. సో ప్రభుపాల్ వారు ఈ విధంగా బుక్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూనే ఉండాలి. కాకపోతే మిగతా అన్ని కార్యాలు కూడా జరగాలి. అంటే మందిరాల్లో విగ్రహాలకి ఆరాధన, అలాగే హరినామ సంకీర్తనలు, ఇంకా అన్ని చోట్ల కూడా పబ్లిక్ ప్లేసెస్లో లెక్చర్స్, ప్రవచనాలు, కీర్తనలు, విగ్రహారాధన ఇవన్నీ కూడా జరగాలి. కాకపోతే వీటన్నిటితో పాటు ఎక్కడ వీలైతే అక్కడ అన్ని చోట్ల కూడా పుస్తక వితరణ కూడా జరగాలి దాంతోపాటు. ఆ విధంగా ముఖ్యంగా సన్యాసి యొక్క కార్యక్రమం ఏంటంటే ప్రచారం చేయడం. అవునా, ప్రభుపాల్ వారు అన్నారన్నమాట. సో అందరూ కూడా ఎక్కడ ప్రచారం జరుగుతున్న ఏ విధంగా అయినా సరే పుస్తకాలను వితరణ చేయండి. ఎవరైనా సరే మన నుంచి ఏదైనా ఈ యొక్క మన కృష్ణ కాన్షియస్ సిద్ధాంతాన్ని వింటే అది వాళ్ళకు తప్పకుండా మేలుని సమకూరుస్తుంది. కానీ ఒకవేళ అతను పుస్తకాన్ని కొంటే అది తన జీవితాన్ని మార్చేయచ్చు. అంటే బేసికల్లీ ప్రభుపాల్ వారు అనేది ఏంటంటే మీరు అన్నీ చేయండి, కీర్తనలు చేయండి, లెక్చర్లు ఇవ్వండి, ప్రవచనాలు ఇవ్వండి, అన్నీ ఇవ్వండి. కాకపోతే ప్రతి చోట పుస్తకాలు కూడా వితరణ చేయండి. ఎందుకంటే మీరు ప్రీచింగ్ చేసినప్పుడు ఒక ప్రభుపాల్ వారు భగవాన్ దాస్ ప్రభుతో అంటారు ఫ్రాన్స్లో, నువ్వు ఒక 3 నిమిషాలు ప్రచారం చేసావు ఎవరికొకరికి, అది సరే దాని నుంచి పెద్దగా లాభం జరుగుతుంది. దానికన్నా అతను ఒక పుస్తకాన్ని కొంటే మన దగ్గర నుంచి తీసుకుంటే అది చదివితే అతని జీవితం మారిపోతుందని. సో అందుకనే ఈ విధంగా ప్రభుపాల్ వారు అనేది ఏంటంటే అన్ని రకాల ప్రచార కార్యక్రమాలతో పాటు ముఖ్యమైనది బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి అని. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు ఇలా ఇప్పుడు బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇస్కాన్లో పెరుగుతూ ఉందన్నమాట. ప్రభుపాల్ వారు చూస్తున్నారు. అందులో అలా జరుగుతున్నప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే ప్రభుపాల్ వారి యొక్క రీసెంట్లీ ఆయన సన్యాస దీక్ష ఇచ్చిన ఆయన ఒక శిష్యుడు ఒక సెంటర్కి వెళ్ళేసి న్యూయార్క్ టెంపుల్లో ఆ సన్యాసి ఏమన్నారంటే, మీరు పుస్తకాలు వితరణ చేస్తున్నారు దినమంతా, కాకపోతే ప్రతిరోజు 5 నుంచి 8 గంటలు కనీసం ప్రభుపాద పుస్తకాలని చదవాలి అని అన్నారనమాట. సో వాళ్ళందరూ షాక్ అయిపోయారు. అదేంటి, మేమేమో ఇక్కడ షెడ్యూల్ వేసుకున్నాము, పొద్దున మంగళారతి, జపము, తర్వాత గురు పూజ, ప్రసాదం తీసుకున్న తర్వాత భాగవతం క్లాస్ అయిపోయిన తర్వాత మేము వెంటనే బయటికి వెళ్ళి హరినామ సంకీర్తన చేసుకోవడం, దినమంతా పుస్తకాలను వితరణ చేసుకొని మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చి మళ్ళీ సంధ్యాతి గీతా క్లాస్ అటెండ్ అయ్యి ప్రసాదం తీసుకొని ఇలా పడుకుందామని ఇలా సెట్ చేసాం షెడ్యూల్. అంటే ప్లాన్ చేశారు ఏంటంటే డివోటీస్ అందరూ పొద్దున మార్నింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్తే మళ్ళీ సాయంత్రం వచ్చి ఈవినింగ్ ప్రోగ్రామ్ చేసుకొని పడుకోవడం అని, హోల్ డే బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడం, హరినామ సంకీర్తన చేయడం అని. ఇప్పుడు మరి సన్యాసి వచ్చేసి రోజు 5 నుంచి 8 గంటలు చదవాలి ప్రభుపాల్ పుస్తకాలు అన్నారంటే ఇంకా వాళ్ళందరూ డౌట్లో పడిపోయారు, కంగారు అయిపోయారు. వాళ్ళు ఏం చేయాలి, కన్ఫ్యూజ్ అయిపోయారు అందరూ. అది ప్రభుపాల్ వారికి వినిపించారు, ఇలా ఏం చేయాలి ప్రభుపాద్ అని. సో వెంటనే ప్రభుపాల్ వారికి ఫోన్ వచ్చింది, అర్జెంట్ ఫోన్ కాల్. సో ప్రభుపాల్ వారు ఇలా విన్న తర్వాత అప్పుడు ప్రభుపాల్ వారు లాస్ ఏంజలీస్లో ఉన్నారన్నమాట. సో వెంటనే ప్రభుపాల్ వారు విని తన సెక్రటరీకి వెంటనే వాళ్ళకి ఏం చెప్పాలో రిప్లై చెప్పారనమాట. ఈ సంకీర్తనం, హరినామ సంకీర్తనం, నగర సంకీర్తనం అనేది జరుగుతూనే ఉండాలి. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన ప్రోగ్రాం మనకి.
చైతన్య మహాప్రభు యొక్క ఆందోళన అంటే హరినామ సంకీర్తనే, ఉద్యమం అంటే హరినామ సంకీర్తనే. సో మీరు 2 గంటలు జపం చేసుకోండి, 16 మాలలు, 2 గంటలు కలిసి అందరూ పుస్తకాలు అంటే భాగవతం, గీత పఠనం చేయండి, వినండి. సో మిగతా సమయం అంతా సంకీర్తనకు వెళ్ళాలి. 2 ముఖ్యమైనవే. పుస్తకాలని మనం చదువుకోవాలి, మన పుస్తకాలని, అలాగే పుస్తకాలని వితరణ కూడా చేయాలి. కానీ రెండిట్లో పుస్తకాలని వితరణ చేయడం చాలా ఇంపార్టెంట్. 2 గంటలు చదువుకుంటే సరిపోతుంది. పొద్దున సాయంత్రం భాగవతము భగవద్గీత చదువుకుంటే క్లాస్ వింటే సరిపోతుంది, అవునా? లేకపోతే భక్తి రసామృత ఇటువంటి పుస్తకాలు చదువుకుంటే సరిపోతుంది. గంట పొద్దున, గంట సాయంత్రం. సో మిగతా టైం అంతా కూడా పుస్తకాలను వితరణ చేయాలని చెప్తారు ప్రభుపాల్. సో అప్పుడు భక్తులకి క్లారిఫై వస్తుంది అన్నమాట, క్లారిటీ వస్తుంది, సరే మేము చేసేది కరెక్టే, అలాగే కంటిన్యూ చేస్తారన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసింది 1972 జనవరి మాసం. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు కొత్త రకాలుగా మీరు ట్రై చేయండి పుస్తకాలను వితరణ చేయడానికి, కొత్త ఐడియాలు ఆలోచించడం చెప్తున్నారు. జగదీష్ ప్రభుకు రాశారు, మీరు షాపింగ్ సెంటర్స్కి వెళ్ళండి, షాపింగ్ మాల్స్కి వెళ్ళండి, పార్కింగ్ లాట్స్లో వెళ్ళండి, ఎక్కడ మీరు జనాల్ని కలవగలిగితే అక్కడికి వెళ్ళి వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేయండి పుస్తకాలని చెప్తున్నారు. ఈ విధంగా పుస్తకాలు వితరణ చేయడానికి అమెరికాలో భక్తులందరూ అన్ని చోట్ల వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. బాగా జరుగుతుంది. ఎందుకంటే అందరికీ తెలుసు, ముఖ్యమైనది ఏంటంటే అన్ని రకాల సమస్యలు, మనకు భౌతిక సమస్యలన్నిటికీ నివారణ ఈ పుస్తకాల్లోనే ఉందని. సో భక్తులు అలా చేస్తున్నారు, ఎందుకంటే భక్తులు చూస్తున్నారు. వాళ్ళ ప్రేరణ ఏంటంటే వీళ్ళందరూ కూడా మాయా యొక్క ప్రభావంలోకి వెళ్ళి మాయా మోహితులై వాళ్ళ జీవితాలని నరకం చేసుకుంటున్నారని. అందుకనే ఈ భగవద్గీతలో ఉన్న సిద్ధాంతం వాళ్ళని రక్షిస్తుందని. ఈ విధంగా ప్రభుపాల్ వారి కృప ద్వారా ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ భక్తిని మార్గాన్ని పొంది ఈ మాయా యొక్క ప్రభావం నుంచి బయటపడతారనే ఉద్దేశంతో అందరూ ప్రచారం చేస్తున్నారు, పుస్తకాలను వితరణ చేస్తున్నారు. సో ఆ సమయంలో ఒక కొత్త ఆవిష్కరణ జరిగింది. అదేంటంటే ట్రావెలింగ్ సంకీర్తన్ పార్టీ అన్నమాట. ట్రావెలింగ్ సంకీర్తన్ పార్టీ అంటే అప్పుడు కొంతమంది భక్తులు ఒక దగ్గర లాస్ ఏంజలీస్ టెంపుల్లో బ్రహ్మచారులు కొంతమంది ఏమనుకున్నారంటే, ఇలా ఒకే చోటు మనము ప్రచారం చేయడం కానీ ఈ సిటీలోనే ఒక వ్యాన్లో పుస్తకాలను వేసుకొని ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్, ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్తూ ట్రావెలింగ్ చేసుకుంటూ ఒక్కొక్క చోట కొంచెం సమయం ఉండి అక్కడ వాళ్ళకి ప్రచారం చేసి అక్కడ వాళ్ళకి పుస్తకాలు వితరణ చేసి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళిపోవడం. అలా అయితే ఇంకా ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయొచ్చు, ఇంకా చాలా మంది కొత్త వాళ్ళని కలవచ్చు, కొత్త వాళ్ళకి ప్రచారం చేసి కొత్త వాళ్ళకి పుస్తకాలు వితరణ చేసి ఇలా మొత్తం చాలా ఎక్కువ ఏరియాస్ కవర్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు స్టార్ట్ చేశారు ట్రావెలింగ్ సంకీర్తన పార్టీ. దీని ద్వారా పుస్తకాల యొక్క డిస్ట్రిబ్యూషన్ ఇంకా పెరిగిపోయింది అనమాట. ఈ విధంగా ఒకరిని చూసి ఇంకొకరు అలా అన్ని మందిరాల్లో ట్రావెలింగ్ సంకీర్తన పార్టీ బస్సుల్లో వ్యానుల్లో వెళ్ళేసి పుస్తకాలను ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ విషయాలు అంటే న్యూస్ ప్రభుపాల్ వారి దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రభుపాల్ వారికి చాలా నచ్చింది ఐడియా అన్నమాట. సో ప్రభుపాల్ వారు అన్నారు, ఈ ట్రావెలింగ్ పార్టీ ఇంగ్లాండ్లో ఏదైతే విన్నాను ఇప్పుడు చాలా అద్భుతం, ఇది చాలా మంచిది. ఈ విధంగా నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలామందికి మన కృష్ణ భక్తి అంటే ఇంట్రెస్ట్. ఇలా మీరు ప్రతి చోటుకు వెళ్తున్నారు, అక్కడ కొంతమంది వాళ్ళ ఇంట్లలో కూడా ఉండడానికి మీకు ఆశ్రయాన్ని ఇస్తున్నారు, అక్కడ మీరు లెక్చర్లు ఇస్తున్నారు, కీర్తనలు చేస్తున్నారు, పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కొత్త వాళ్ళకి. చాలా మంచిది, ఇది చాలా ఎంకరేజింగ్గా ఉంది, వినడానికి చాలా ఆసక్తికరంగా ఇంకా ఆనందకరంగా ఉందని ప్రభుపాల్ వారు చెప్తూ, ఇలా ఆగండి మీరు, ఇలా ఇంగ్లాండు, స్కాట్లాండు అన్ని దేశాల్లో అన్ని చోట్ల వెళ్ళి మీరు ప్రచారం చేయండి, ఇలా ఇది చాలా మంచిది. ఐర్లాండ్కి కూడా వెళ్ళి ప్రచారం చేయండి, ఇలా ఒక చోట్ల ఆగండి, ప్రతి చోటుకు వెళ్ళి ప్రచారం చేయండి. ఇంకా అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ప్యాంప్లెట్లు కానీ లీఫ్లెట్లు కానీ ఫ్రీగా పంచండి కొన్ని. అలాగే ప్రసాదం కూడా వీలైన చోట్ల ఫ్రీగా అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయండి. తద్వారా ఇంకా ప్రజల్లో అక్కడ ఉన్న జనాల్లో ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఆ విధంగా ప్రభుపాల్ వారు అలాగే ఎక్కడైతే వీలైతే స్కూళ్ళల్లో కానీ పెద్ద టౌన్ హాల్లో కానీ పెద్ద ప్రోగ్రాం కూడా వాళ్ళు మీకు ఆహ్వానిస్తే అక్కడ పెద్ద ప్రవచనాలు కూడా ఇవ్వండి. ఈ విధంగా ఎలా వీలైతే అలా ఎంత వీలైతే అంత ప్రచారం చేయండి అని ప్రభుపాల్ వారు చాలా ఆనందంతో, అలాగే దీంతో పాటు మీ ప్రచార కార్యక్రమాలతో పాటు దాంతో పాటు బుక్స్ని కూడా సేల్ చేసుకుంటూ వెళ్ళండి. ఒకవేళ ఎవరైనా మనతో సరిగ్గా వ్యవహరించకపోతే, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళని వదిలేయండి, ఇంకో చోటుకు వెళ్ళండి. ఎన్నో చోట్లు ఉన్నాయి, ఒక చోట్ల మిమ్మల్ని ఆపేస్తే ఇంకో చోటుకు వెళ్ళి ప్రచారం చేసుకోండి అని ప్రభుపాల్ వారు లేఖలో రాశారనమాట. ఇలా ప్రభుపాల్ వారు ఇప్పటి వరకు ఎన్నో సెంటర్లు కొత్త సెంటర్లు ఓపెన్ చేశారు. కానీ ఇప్పుడు ప్రభుపాల్ వారు అన్నది ఏంటంటే, ఈ కొత్త సెంటర్లు ఓపెన్ చేయడం కన్నా ఇలా
ట్రావెలింగ్ సంకీర్తన పార్టీ ద్వారా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళి పుస్తకాలను వితరణ చేయడం, ప్రచారం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అని ప్రభుపాల్ వారు అన్నారన్నమాట. ఇలా ఎప్పుడైతే ప్రభుపాల్ వారు విన్నారో, వాన్కవర్ యొక్క టెంపుల్ ప్రెసిడెంట్ ఆయన ఒక ట్రావెలింగ్ కోసం అనేసి ఒక బస్సు కొన్నాడని, సో ప్రభుపాల్ వారు ఆయనకు రాశారనమాట ఎంతో ఆనందంతో. ఇప్పుడు మనం ఒక గైగాంటిక్ గురిల్లా వార్ఫేర్ అంటే ఎంతో భయంకరమైన యుద్ధాన్ని ఇప్పుడు మనము చేస్తున్నాము. మాయతో మనం ఎంతో భయంకరంగా మాయతో పోరాడుతున్నాము. అంటే మాయనే భయపడే విధంగా మనం పోరాడుతున్నాము. ఈ విధంగా కృష్ణ భక్తిని మొత్తం విశ్వవ్యాప్తంగా స్థాపింపజేస్తున్నాము అని ప్రభుపాల్ వారు రాశారనమాట. సో ప్రభుపాల్ వారు ఈ విధంగా ఎంతో ఆనందం వ్యక్తం చేశారనమాట. ఇప్పుడైతే టెంపుల్ ప్రెసిడెంట్లు, జోనల్ లీడర్లు అంటే వాళ్ళందరూ కూడా సంకీర్తన పార్టీస్తో బయటికి వెళ్ళి ప్రచారం, ఈ సంకీర్తనలో బుక్ డిస్ట్రిబ్యూషన్లో పాల్గొన్నాము విని ఆయన ఇంకా ఆనందపడేవారు అనమాట. ఈ విధంగా ఒక చోట అందరూ మందిరంలోనే కూర్చోకుండా, లేకపోతే ఒక చోట కూర్చోకుండా ఇలా అన్ని చోట్ల ప్రయాణం చేసి ప్రచారం చేయడం అనేది ప్రభుపాల్ వారు కోరుకునేవారు అనమాట. సో అందుకనే ప్రభుపాల్ వారు అన్నారనమాట, ఈ ఇస్కాన్ సంస్థ నేను స్థాపించింది దానికోసం, ప్రతి చోట వెళ్ళి ప్రచారం చేయడానికి. అందుకే నేను కూడా అలా ప్రచారం చేయబట్టే ఈరోజు ఇస్కాన్ సంస్థ అనేది ఉంది. నేను ముసలితనంలో కూడా ఒక చోట కూర్చొని ఉండలేదు. కాబట్టి నా యొక్క ఉదాహరణ అనుసరిస్తూ మీరందరూ కూడా ఈ చైతన్య మహాప్రభు యొక్క కోరికని, ఈ ఉద్యమాన్ని విశ్వవ్యాప్తంగా మీరు ప్రచారం చేయండి అని చెప్తున్నారు ప్రభుపాల్ వారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఘటన జరిగింది. ఏంటంటే కాలిఫోర్నియాలో ఒక భక్తుడు ప్రభుపాల్ వారితో రాశారనమాట. ఆయన గృహస్థ భక్తుడు అనమాట. ఆయన అన్నాడన్నమాట, మరి నేను నా గృహస్థ జీవితాన్ని త్యాగం చేసేసి సంకీర్తన పార్టీతో పాటు వాళ్ళతో పాటు నేను కూడా ప్రయాణిస్తాను అని. అప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు, నువ్వేమీ నీ గృహస్థ జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. చైతన్య మహాప్రభు యొక్క ఈ మిషన్లో చైతన్య మహాప్రభు మనకు బోధించింది ఏంటంటే, నువ్వు సన్యాసి అయినా సరే, గృహస్థుడు అయినా సరే, దాంతో సంబంధం లేదు. కృష్ణుడికి సేవ చేసుకోవడానికి దీంతో సంబంధం లేదు. అలాగే నువ్వు కూడా గృహస్థ ఆశ్రమంలో ఉండి కూడా సంకీర్తన పార్టీకి వెళ్ళి అక్కడ నువ్వు ప్రచారం చేసుకోవచ్చు, బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు, నువ్వు నీ యొక్క భార్యను తోడుగా తీసుకెళ్ళొచ్చు, లేకపోతే నువ్వు ఒక్కడివి కూడా వెళ్ళొచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు, వెళ్ళొచ్చు అలాగే అని ప్రభుపాల్ వారు ఆయనకి జవాబునిచ్చారనమాట. అలా 1972 యొక్క లాస్ట్ ఇయర్ ఎండింగ్కి వస్తుందన్నమాట. సో బీబీటీ యొక్క న్యూస్ లెటర్లో మన కారందర్ ప్రభు ఆయన రాశారు, ఆయన అసిస్టెంట్ రామేశ్వర్ ప్రభు కంపైల్ చేశారనమాట. ఎలా ప్రతి మాసంలో వెళ్ళగా బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది అన్ని చోట్ల పెరుగుతూ ఉంది. ఇప్పుడు మొత్తానికి ఆల్మోస్ట్ 25 సంకీర్తన్ పార్టీస్ తయారయ్యాయన్నమాట. రకరకాల దేశాల్లో, ఊర్లలో, టౌన్లలో వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. ఆ విధంగా మిడ్ సెప్టెంబర్ కల్లా ఆయన రాశారు 15,000 కృష్ణ ట్రైలాజీ సెట్స్, అంటే 3 పుస్తకాలు కలిపి టోటల్ కృష్ణ పుస్తకం 3 పుస్తకాలు కలిపిన సెట్లు 15,000 సెట్లు సేల్ అయిపోయాయి మిడ్ సెప్టెంబర్ కల్లా. మిడ్ ఆగస్ట్ కల్లా మేము 9,000 భాగవతం సాఫ్ట్ బౌండ్, ఇంకా 950 హార్డ్ కవర్ భగవద్గీత సెట్ పుస్తకాలని అమ్మేశాము. మ్యాక్మిలన్ వాళ్ళు ప్రచురించిన 20,000 గీతాలు కూడా అన్నీ సేల్ అయిపోయాయి. ఈ విధంగా ఇప్పుడు ఇంకా క్రిస్మస్ రాబోతుంది నెక్స్ట్. సో కాబట్టి ఇంకా ఎంతో అధిక సంఖ్యలో పుస్తకాలు ప్రచురించవలసి అవసరం ఉంది అని రాశారనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు ఈ 1972లో వచ్చే క్రిస్మస్, అందులో ఒక అద్భుతం జరగబోతుందన్నమాట. సో లాస్ట్ టైము భక్తులు క్రిస్మస్ సీజన్లో ఇంటింటికి వెళ్ళి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసి చాలా మంచి డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగిందనమాట. సో రామేశ్వర ప్రభు అంటున్నారన్నమాట, ఈసారి ఇంకొక అద్భుతమే జరిగింది. అదేంటంటే రామేశ్వర ప్రభు షేర్ చేస్తున్నారు ఆయన ఒక సొంత అనుభవం. అది డిసెంబర్ 22వ తారీఖు 1972 అనమాట. అప్పుడు ఈ లాస్ ఏంజలీస్ టెంపుల్లో క్రిస్మస్ మ్యారథాన్ అనే ఒక కొత్త ఆవిష్కరణ జరిగింది. అదేంటంటే అందరికీ తెలుసు ఈ సమయంలో బాగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అనేసి. ఇంకా ఈ క్రిస్మస్ సమయంలో ఏంటంటే ఆ యొక్క వారంలో దుకాణాలు, మాల్లు, అన్ని రకాల స్టోర్సు, షాపింగ్ మాల్లు, అన్ని చోట్ల కూడా
మధ్యరాత్రి వరకు ఓపెన్గా ఉంటాయన్నమాట. మామూలుగా అయితే 8 బంద్ చేస్తారు, కానీ ఈరోజు ఎవరు ఈ టైంలో బంద్ చేయరనమాట. ఎందుకంటే కస్టమర్లు బాగా వస్తారు, ఎందుకంటే ఈ టైంలో అందరూ బాగా షాపింగ్ చేస్తారు, అందరికి హాలిడే ఉంటుంది, అందరూ షాపులలో షాపింగ్ మాల్లో తిరుగుతూ ఉంటారు. కాబట్టి షాపింగ్ మాల్ కూడా మధ్యరాత్రి వరకు ఓపెన్ అయ్యి ఉంటాయన్నమాట. కాబట్టి చాలామంది చాలా రాత్రి వరకు షాపింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి భక్తులందరూ కూడా అలా షాపింగ్ మాల్లో ముందుకు వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది మొదలైందనమాట. ఇప్పుడు చాలా బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి అన్నమాట. అలా 22 డిసెంబర్ రోజు ఏం జరిగిందంటే, మన రామేశ్వర ప్రభు ఆ రోజు రోజంతా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేశారనమాట. చేసి ఆల్మోస్ట్ $350 కలెక్ట్ చేశారు. ఒక 650 మ్యాగజైన్లు డిస్ట్రిబ్యూట్ చేశారు ఆయన. ఇప్పుడు రాత్రి 10 అయిందనమాట. రాత్రి ఇంకా ఆయన అనుకున్నాడు, ఇప్పటివరకు ఇన్ని పుస్తకాలు ఒక్కరోజులో ఎవ్వరూ డిస్ట్రిబ్యూట్ చేయలేదు, ఇది పక్కా వరల్డ్ రికార్డే. ఇస్కాన్లో అంటే ఇస్కాన్ బుక్ డిస్ట్రిబ్యూషన్లో ఇది ఒక వరల్డ్ రికార్డు. ఇంకా నాకు తెలిసి దీన్ని ఎవరు బీట్ చేయలేరు, నేను చేసిన వరల్డ్ రికార్డ్ని. ఈరోజే నేను వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాను. కాకపోతే ఇప్పుడు 10 అయిపోయింది, మరి 12 వరకు ఈ షాపులేమో ఓపెన్ ఉంటాయంట. బిజినెస్ అయితే కొంచెం తగ్గింది అనుకోండి, ఇప్పుడు జనాలు కొంచెం తగ్గుతున్నారు. ఏం చేయాలి అని ఆలోచించాడు రామేశ్వర ప్రభు. వెళ్ళిపోవాలా, తిరిగి ఉండాలా? మామూలుగా అయితే 8 అందరం తిరిగి వెళ్ళిపోతాము, ఈరోజేమో 10 అయిపోయింది. నాకు తెలిసి అందరూ అక్కడ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఈ రామేశ్వరరావు ఎన్ని పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటారో అని ఎదురు చూస్తూ ఉంటారు నా కోసం. నేనేం చేశాను, బుక్ డిస్ట్రిబ్యూషన్ ఎంత జరిగిందో, నేను ఎంత చేశానో తెలుసుకోవాలని ఆతూరుతో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అందరినీ అలా వెయిట్ చేయిస్తూ ఉండడం అంత మంచిది కాదే అని ఆలోచిస్తూ వెళ్ళాలా వద్దా అని ఫైనల్గా వెళ్ళాలని డిసైడ్ చేస్తున్నారు. అందరినీ ఎందుకు అలా ఎదురుగా అంటే వెయిట్ చేయించుకుంటూ కూర్చోబెట్టడం ఎందుకు? అప్పటికే ఇలా ఆలోచిస్తూ 11 అయిపోయింది. ఇంకా అక్కడ ఇంకా స్టోర్లో కూడా ఎవరు రావట్లేదు. సరే అనేసి కార్ ఎక్కి ఇంకా మందిరానికి తిరిగి వెళ్ళాలని వెళ్ళిపోతున్నారు. దారిలో ఒక చోట హాలీవుడ్ జోడీస్ అనే ఒక చోట మళ్ళీ అక్కడ చాలా పబ్లిక్ కనిపించారు. వెళ్ళాలా, ఇంకా కొన్ని అలాంటి స్టోర్లలో చాలా పబ్లిక్ ఉన్నారు, దిగిపోవాలా ఇక్కడ మళ్ళీ ఆలోచిస్తూ లేదు వెళ్ళిపోవడమే మంచిది. ఎందుకంటే భక్తులు అందరూ అంతమంది నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, నేను ఎప్పుడు తిరిగి వస్తాను, నేను ఎన్ని బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తానో తెలుసుకోవాలని ఆతురతో వెయిట్ చేస్తుంటారు. వాళ్ళని అందరినీ అలా వెయిట్ చేయించడం మంచిది కాదు, తిరిగి వెళ్ళిపోతాను అనేసి రామేశ్వర ప్రభు ఆగకుండా ఇంకా వెళ్ళిపోయారనమాట. ఫైనల్గా 12కి ఒక 10 నిమిషాలు తక్కువ ఉన్నప్పుడు మందిరానికి చేరుకున్నారు. ఆయన వెళ్ళి సంకీర్తనం రూమ్లో అక్కడ అందరూ ఎవరైతే తిరిగి వచ్చిన వాళ్ళందరూ అక్కడ డైలీ అక్కడ కలుసుకుంటారు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ మధుకంఠ ప్రభు సెక్రటరీ ఒక్క ఆయనే ఉన్నాడు, ఎవ్వరూ లేరు. సో ఇంకా రామేశ్వర ప్రభు అయ్యో అందరూ పడుకుండిపోయారా ఇంత తొందరగా, నేను చాలాసేపు వెయిట్ చేయించి ఉంటానే అని అన్నారనమాట. అయ్యో అని. సో అప్పుడు మధుకంఠ ప్రభు ఏమన్నారంటే, ఏంటి అయ్యో ఇంకా ఎవరు రాలేదు, నువ్వే ఫస్ట్ తిరిగి వచ్చిందని. అప్పుడు అది విని ఆయన షాక్ అయిపోయాడు అనమాట. అదేంటి నేనే ఫస్టా అంటే మిగతా వాళ్ళందరూ ఇంకా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారా? అప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. వెయిట్ చేస్తున్నారు, అందరూ వచ్చే వరకు 1 గంట అయిపోయిందనమాట. ఇక 1 గంటకి అందరూ ఆల్మోస్ట్ తిరిగి వచ్చారు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఎవ్వరూ అనుకోలేదన్నమాట, ఆ రోజు మేము అంత బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము అని, లేకపోతే అంతసేపు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామని ఎవ్వరూ అనుకోకుండా, మాట్లాడుకోకుండా, ప్లానింగ్ చేసుకోకుండా, అప్పట్లో ఇంకా మొబైల్ ఫోన్లు ఏం లేవు కదా. సో ఆయన అలా అందరూ 12, 1 గంట వరకు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారనమాట, తెలియకుండానే వాళ్ళకు ఆ ఉత్సాహంలో అలా అందరూ చేశారు బుక్ డిస్ట్రిబ్యూషన్ యాక్చువల్లీ. సో అప్పుడు ఫైనల్గా 1:30 అయింది. అందరూ ఇలా తిరిగి వచ్చిన తర్వాత అందరూ మాట్లాడుకుంటున్నారు. అర్ధరాత్రి 1:30కి అక్కడ పక్కన ఆఫీస్లో పడుకొని ఉన్నారనమాట కరందర్ ప్రభు. ఏంటి ఎవరో తాగుబోతోళ్ళు వచ్చి లొలి చేస్తున్నారు, గొడవ చేస్తున్నట్టుగా ఉంది అనేసి, సౌండ్ బాగా వస్తుంది, ఏంటి డిస్టర్బ్ చేస్తున్నారు అనేసి బయటకు వచ్చి చూస్తే భక్తులందరూ ఎంతో ఆనందంతో ఉత్సాహంతో షేర్ చేసుకుంటున్నారు, ఇలా జరిగింది అలా జరిగింది, ఇన్ని బుక్ డిస్ట్రిబ్యూషన్ ఎంత బుక్ డిస్ట్రిబ్యూషన్ అయిందని. సో అది కరందర్ ప్రభు విని చాలా ఆనందపడి అందరినీ ప్రశంసించి, చాలా బాగా చేశారు బుక్ డిస్ట్రిబ్యూషన్, మళ్ళీ రేపు కూడా చేయాలి, మీరు ఇప్పుడు వెళ్ళి పడుకోండి అనేసి అందరినీ పడుకోమని పంపించేశారు. సో ఈ విధంగా ఇలా 3 రోజులు డిసెంబర్ 22, 23, 24 ఇలాగే జరిగిందనమాట ఈ 3 రోజులు. సో ఈ విధంగా ఎవ్వరూ ఊహించని విధంగా ఇస్కాన్ యొక్క హిస్టరీలో అన్ని పుస్తకాలు ఆ సమయంలోనే డిస్ట్రిబ్యూషన్ జరిగాయన్నమాట. ప్రతిరోజు
ముందు 25-40 పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ అయితే 25 నుంచి 40 వరకు మ్యాక్సిమం పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ అయ్యేవి ముందు. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రతిరోజు 5,000 నుంచి 6,000 వరకు, ఒక మందిరం 5,000 నుంచి 6,000 వరకు పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఆ 3 రోజులు అలా ఆల్మోస్ట్ ఒక టెంపుల్ అయితే 3 రోజుల్లో ఆల్మోస్ట్ 18,000 పుస్తకాలు వితరణ చేసిందనమాట. ఈ టైంలో అయితే ప్రభుపాల్ వారు బాంబేలో ఉన్నారు. అక్కడ ఉన్న మన జూహు మందిరం యొక్క రకరకాల సమస్యలన్నిటి కూడా ఎదుర్కొంటూ ఆ సమస్యల్ని పరిష్కరిస్తూ అక్కడే ప్రభుపాల్ వారు ఉన్నారు. ఆ సమయంలో కూడా ఆయన అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా బాంబే పండాల్ ప్రోగ్రాం కూడా జరిగింది జనవరిలోనే. సో ప్రభుపాల్ వారు ఎప్పుడైతే బుక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క న్యూస్ లాస్ ఏంజలీస్ నుంచి లభించిందో, ఇంకా మిగతా ఏ అమెరికన్ టెంపుల్స్ నుంచి లభించినా ఆయన చాలా ఆనందపడేవారు, ఆశ్చర్యపోయేవారు కూడా. ఈ విధంగా ప్రభుపాల్ వారు దీన్ని మాత్రం ప్రశంసించేవారు, బుక్ డిస్ట్రిబ్యూషన్ని. ఆయన లెటర్స్ మాత్రం రెగ్యులర్గా రాశారు బాంబే నుంచి వీళ్ళకి అందరికీ కూడా, అమెరికా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ. అలా ఈ రామేశ్వర్ ప్రభు ఈ లెటర్ వినేసి చదివి December 22 రోజున ఏం జరిగిందని ప్రభుపాల్ వారికి రాసినప్పుడు, ఇంకా అలాగే ఈ మొత్తం డిసెంబర్ మ్యారథాన్లో ఎన్ని పుస్తకాలు వితరణ జరిగిందో విని ప్రభుపాల్ వారు అన్నారు, ఈ December 22 నుంచి 24 వరకు మీరు ఏదైతే చేశారో 17,000 పుస్తకాలు ఒకే మందిరం చేసింది. అసలు నాకు విశ్వాసం కలగట్లేదు, ఇన్ని పుస్తకాలు మీరు వితరణ చేశారంటే. దీనివల్ల నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు అందరికీ కూడా చాలామందికి కూడా కృష్ణ భక్తి పాటించాలని ఆసక్తి, వాళ్ళలో ఇంట్రెస్ట్ ఉంది అనే విషయం నాకు అర్థమైంది. లేకపోతే ఇంతమంది ఇన్ని పుస్తకాలు కొన్నారంటే డెఫినెట్గా వాళ్ళలో ఇంట్రెస్ట్ ఉంది. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే, మీరందరూ కూడా ఎంతో నిజాయితీతో పుస్తకాలని వితరణ చేశారు. మీ నిజాయితీ ద్వారా, కృష్ణుడు యొక్క కృప ద్వారా మీరు పుస్తకాలని వితరణ చేయగలిగారు. సో ఇది చాలా అద్భుతం, ఇది చాలా విశిష్టం అని ప్రభుపాల్ వారు ఎంతో ప్రశంసిస్తూ, నేను ఎంతో ఆనందపడుతున్నాను. మీ అందరూ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైతే లాస్ ఏంజలీస్ ఇంకా మిగతా చోట్లలో, ప్రదేశాల్లో, విదేశాల్లో పుస్తకాలు వితరణ ఎవరైతే చేశారో ఇది చాలా అద్భుతం. సో ఈ విధంగా మీరు ఎంతో కష్టపడి ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే చేశారో అన్ని రకాల కష్టాలను ఎదుర్కొని తప్పకుండా మీరు ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు కారణంగా మీరందరూ కూడా తప్పకుండా భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతారు అని ప్రభుపాల్ వారు ఒక స్టేట్మెంట్ రాసేశారు లెటర్లో. ఆ విధంగా ప్రభుపాల్ వారు కరందర్ ప్రభు కూడా ఇంకో లెటర్ రాశారు. నేను ఎప్పుడు ఊహించలేదు ఇన్ని పుస్తకాలు ఈ పుస్తకాలు వితరణ అవుతాయని నేను ఎప్పుడు ఊహించలేదు. కాబట్టి ఇదంతా కూడా కృష్ణుడి యొక్క కృప మన పైన. మీరందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు, నిజాయితీగా సేవ చేస్తున్నారు. ముఖ్యమైనది ఏంటంటే నిజాయితీ, ఇది ఒక అద్భుతం. సో ఈ విధంగా మీరు అందరూ కూడా నాకు సహాయం చేస్తున్నారు, ఈ సేవ చేస్తున్నారు మీరు పుస్తకాలను వితరణ చేసి. కాబట్టి ఈ నిజాయితీ కారణంగానే మీరు సక్సెస్ ఫేస్ అయ్యారు. చాలామంది ఫెయిల్ అయిపోయారు ప్రచారం చేయడంలో, కానీ మీరు సక్సెస్ ఎందుకు అయ్యారంటే మీరు నిజాయితీ పరులు కాబట్టి ఈ నిజాయితీ అనేది మనకి చాలా ముఖ్యమైనది. కృష్ణుడు ఎంతో కృపగరిచి మీలాంటి నిజాయితీవంతమైన అమ్మాయిల అబ్బాయిలని అందరినీ కూడా నా దగ్గరకు పంపించారు. కాబట్టి మీరందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నానని ప్రభుపాల్ వారు మళ్ళీ రాశారనమాట లేఖలో. ఇలా క్రిస్మస్ మ్యారథాన్కి సంబంధించిన లేఖలు ప్రభుపాల్ వారి నుంచి వెళ్ళాయి. అందులో ముఖ్యమైన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఎవరైతే క్రిస్మస్ మ్యారథాన్లో పుస్తకాలను వితరణ చేశారో వాళ్ళందరూ కూడా భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతారు అని ఎప్పుడైతే ప్రభుపాల్ వారు రాశారో అది విని చాలామంది కూడా ఎంతో ఆనందపడ్డారనమాట. ఎందుకంటే అసలు దాని నుంచి వాళ్ళకి ఎంత ఉత్సాహం లభించిందంటే, ఇంకా ఇప్పుడు న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. ఆ న్యూ ఇయర్లో కూడా ఇంకా కొత్త రికార్డులు సృష్టిస్తున్నారన్నమాట పుస్తకాలు వితరణలో. ఈ విధంగా రామేశ్వర్ ప్రభు February 1973లో న్యూస్ లెటర్ ఏదైతే పబ్లిష్ చేశారో అందులో రాశారనమాట. అందులో ఒక కాలేజ్ స్టూడెంట్ లెటర్ కూడా రాశారు. అంటే ఎలా ఈ పుస్తకాలు వితరణ జరిగిన తర్వాత, ఆ పుస్తకాలు చదివిన తర్వాత అది ప్రజల్లో, వ్యక్తుల్లో ఎవరైతే చదివారో స్టూడెంట్స్లో కూడా ఎంత మార్పుని తీసుకువస్తుంది. అలా ఒక స్టూడెంటు రాశారనమాట. నేను ఒక 2 వారాల క్రితము ఇక్కడ డెన్వర్ టెంపుల్ వాళ్ళు ఎవరో హరికృష్ణ వాళ్ళు వచ్చారు, మా యూనివర్సిటీకి వచ్చి పుస్తకాలు వితరణ చేశారు. నన్ను బాగా తీసుకోమన్నారు పుస్తకాలు. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను, అయినా నన్ను బాగా తీసుకొని కన్విన్స్ చేశారు. సరే తీసుకుందామని తీసుకొని చదివాను. ఒక్కసారి మీ భగవద్గీత చదివిన తర్వాత ఆయన రాశారన్నమాట, ఈ ప్రభుపాల్ వారు భగవద్గీత తాత్పర్యాలన్నీ చదివిన తర్వాత నాలో ఉన్న సందేహాలన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఇంతకుముందు నేను ఎన్నో పుస్తకాలు చదివాను, క్రిస్టియానిటీ, జెన్, బుద్ధిజం సంబంధించినవి.
ఏవి కూడా నన్ను అంతగా ప్రభావితం చేయలేదు, ఈ పుస్తకం ప్రభావితం చేసినంతగా. నేను ఇప్పటివరకు మొత్తం చదవలేదు, కాకపోతే చాలా మటుకు చదివాను, చాలా పేజీలు చదివాను, ఇంకా కంప్లీట్ చేయలేదు. కానీ ఇప్పటికే నేను చాలా విషయాలు అర్థం చేసుకున్నాను, నాలో ఎంతో పరివర్తన వచ్చేసింది, నా జీవితమే మారిపోయింది, ఒక కొత్త జీవితం మొదలవుతుందనేసి నాకు అనిపిస్తుంది అనేసి ఇది ప్రభుపాల్ వారి యొక్క పుస్తకాల యొక్క పవర్ ఏంటనేది ఆయన తన ఎక్స్పీరియన్స్ చేసింది ఆ అబ్బాయి రాశాడన్నమాట, స్టూడెంట్. ఆ విధంగా ఆ లెటర్లో రామేశ్వర ప్రభు రాశారనమాట. ఇంకా ప్రభుపాల్ వారికి రాశారన్నమాట రామేశ్వర ప్రభు. అసలైతే ఎవరు కూడా గ్రహించలేరు ఈ ప్రభుపాల్ వారి పుస్తకాల యొక్క శక్తి, దాని యొక్క ప్రభావం ఎంత ఉందని మనం ఊహించలేము. ఇలా ఒకవేళ నిజంగా ప్రతి మాసంలో మనం ఎన్ని పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేస్తామని ప్రతి కంట్రీ వైజ్ లిస్ట్ చేస్తే అది పక్కా వరల్డ్ రికార్డులే అన్నీ కూడా. ఇలా ఈ విధంగా ఇన్ని భగవద్గీతలు ఎప్పుడు ఎవరు ఇంత తక్కువ టైంలో అమ్ముండరు, ఇది ఒక రికార్డు అనేసి మ్యాక్మిలన్ కంపెనీ వాళ్ళే మేము ఇప్పటికీ వేలాది కాపీలని సేల్ చేశాము. మొత్తం 27,000 కాపీలు సేల్ అయ్యాయి అన్నమాట. లాస్ట్ ఆగస్ట్లో ఫస్ట్ ప్రింట్ అయింది, ఇప్పటివరకు 27,000 భగవద్గీత కాపీలు సేల్ చేసాం, ఓన్లీ మ్యాక్మిలన్దే కంపెనీ వాళ్ళ నుంచి ప్రింట్ చేసినవే. సో ఈ విధంగా ఇప్పుడు బాగా పుస్తకాల వితరణ జరగడంతో బుక్ ఫండ్ కూడా డబ్బులు కూడా బాగా కలెక్షన్ అయ్యాయి. తో ప్రభుపాల్ వారు వెంటనే అన్నారు, మీరు ఎలాగైతే ప్లాన్ చేస్తున్నారు ఇంకా పుస్తకాలని ప్రింట్ చేయాలని, ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా స్టాక్ కావాలి, ఎందుకంటే ఇప్పుడు పుస్తకాల వితరణ బాగా జరుగుతుందని ప్రభుపాల్ వారు వెంటనే అనుమతించేశారు. మీరు ఎంత పుస్తకాలను ప్రచురించండి, స్టాక్ మెయింటైన్ చేయండి, పుస్తకాలు స్టాక్ ఉండాలి టెంపుల్స్లో, ఎప్పుడు ఎవరికి కావాలో వాళ్ళకి పుస్తకాలు వితరణ చేయడానికని. సో అలా చిన్నవి పుస్తకాలు, చాలా చిన్న పుస్తకాలు, పెద్ద పుస్తకాలు, మీడియం సైజ్ పుస్తకాలు, భాగవతం, భగవద్గీత, కృష్ణ, మిగతా భగవద్ దర్శనం మ్యాగజీను, ఇంకా చిన్న పుస్తకాలు కూడా అన్నీ కూడా ప్రభుపాల్ వారు చెప్పిన విధంగా వాళ్ళందరూ కూడా ఎంతో ఎక్కువ సంఖ్యలో ప్రింటింగ్ చేస్తున్నారు. అయినా కానీ ఒక్కొక్కసారి టెంపుల్లో పుస్తకాలు ఎలా వితరణ చేస్తారంటే భక్తులు షార్టేజ్ అయిపోతున్నాయి అన్నమాట. అంటే పుస్తకాలు ఎంత స్పీడ్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే ప్రింటింగ్ అయ్యి వచ్చే కన్నా ముందు అంటే పుస్తకాలు అయిపోతున్నాయి అన్నమాట, వాళ్ళు సప్లై చేయలేకపోతున్నారు ప్రింటింగ్ చేసి టైంకి. ఆ విధంగా ఉత్సాహంతో ఇప్పుడు బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక ఊపులో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అన్నమాట ప్రభుపాల్ వారి పుస్తకాలు. సో ఇంకా దాని తర్వాత ఏం జరిగింది అనే విషయాలు మనము తర్వాత నెక్స్ట్ చూద్దామంట వచ్చే క్లాస్లో. ఈరోజుకి ఇక్కడే ముగిస్తున్నాను, సెలవు తీసుకుంటాను మీ దగ్గర. చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. శీల ప్రభుపాదకి జై.